ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో గవర్నర్ను కలిసింది వైఎస్ఆర్సీపీ బృందం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై ఫిర్యాదు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపైన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఒకసారి ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొద్దిసేపు కిందటే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా ఇతర నేతలంతా కూడా గవర్నర్ని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో అన్ని అనుమతులు తీసుకొని నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన కక్షపూరితంగా నోటీసులు ఇచ్చి కూల్చేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులు చొరబడి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ హింసను ప్రేరేపించేలాగా ప్రవర్తిస్తుండడం, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి ఆ తీరును భావిస్తూ ప్రభుత్వమే ఒక ఆ హింసను ప్రేరేపించేలాగా వ్యవహరిస్తుంది, కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన వ్యవహరిస్తుంది. ఇప్పటికే కోర్టులో ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ కార్యాలయాల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతులు లేకుండా అక్రమంగా చొరబడి ఆ స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు అటు విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వెళ్ళినటువంటి తీరు కానీ, అదేవిధంగా రాయచోట్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి హల్చల్ చేయడం కానీ, ఇటువంటి ఘటనలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే అధికార పక్షాన్ని నిలువరింపజేయాలి, దీనిపైన వారిపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేందుకు గవర్నర్తో భేటీ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి కూడా ఈ దాడులు అత్యంత కిరాతకంగా పల్నాడు ప్రాంతంలో అయితే కొన్ని గ్రామాలే ఊరొదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గ్రామాల్లో చాటింపులు వేసి మరి ఈ గ్రామాల్లో మాచర్ల నియోజకవర్గంలో గ్రామాల్లో ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి సామాన్య పౌరులు ఎవరు కూడా బీసీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనార్టీలు కానీ ఎవరు ఊళ్ళల్లో ఉండడానికి వీల్లేదంటూ తరిమేసినటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి దుస్థితి నెలకొంది. ఇది కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల రోజులు కూడా కాకముందే రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా దాంతోపాటుగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటిపైన దాడి చేసి అతను తల పగలగొట్టి హత్య చేసినటువంటి ఘటన కానీ, అదేవిధంగా అటు చంద్రగిరి నియోజకవర్గంలో గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలపైన నాయకులపైన జరిగినటువంటి దాడులు కానీ, ఈ ఘటనలన్నింటినీ కూడా ఆధారాలతో సహా ఫోటోలు, వీడియోలు ఆధారాలతో సహా ఆ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ప్రారంభమైంది. ముఖ్యంగా ఏ విధంగా గడిచినటువంటి ఇప్పటికే కొద్ది రోజుల కిందట ఆ గవర్నర్ అబ్దుల్ నజీర్కి అప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివరించారు. ఇప్పుడు ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ ఆగకుండా పోలీసులు కూడా ఆఖరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఏదైతే ఆ ఆదేశాల మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎం ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేస్తే అదే తిరిగి దాడి చేసే ప్రయత్నం చేసి గొడవకు దిగితే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద కాకుండా తిరిగి ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన మరొక అక్రమ కేసు కట్టినటువంటి సందర్భం ఉంది. సో పోలీసుల తీరుపైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్షపూరిత వైఖరి పైన గవర్నర్ దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.